నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. అయితే వైసీపీకి సంబంధించి 2019కి ముందు కావచ్చు, లేదా జగన్ రాజకీయాల్లోకి రాకుండా ముందు కావచ్చు, లేదా అసలు రాజకీయ ప్రస్థానం కన్నా ముందు జగన్ చదువు కావచ్చు, ప్రతిదీ ఫేక్ 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 అని చెప్పేసి ప్రతిసారి కూడా ఆరోపిస్తుంటే ఏంటో అని చెప్పేసి అనుకున్నారు ఏపీ ప్రజలంతా. అయితే ఒక్కసారి ఛాన్స్ కావాలి అని చెప్పేసి అడిగినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా తల్లి చెల్లి ఎవరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆ టైంలో ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని 2019లో సీఎం చేస్తానికి ఎంత దోహదపడ్డారో తెలిసిందే. అయితే మొదటగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ అనింది ఎవరు అనేటువంటిది ఒక ఆలోచిస్తే ఫస్ట్ తల్లి, తర్వాత చెల్లి అని చెప్పేసి అనుకోవాలి. గౌరవ అధ్యక్షురాలుగా పెట్టి నిండు సభలోంచి సంతకం పెట్టించి కంటతడి పెట్టించి కిందికి లాగిపడేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు తల్లి నిజంగా జగన్ ఒక ఫేక్ అని చెప్పేసి అనింది. అదేవిధంగా ఎప్పుడైతే 2019 ఎన్నికలకి ముందు నిజంగా టీడీపీకి కనీసం ఏదైతే డిపాజిట్లు కూడా రాకూడదు, ప్రతిపక్ష హోదా కూడా రాకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే విజయలక్ష్మి గారు అన్నారో తర్వాత అసలు వాస్తవం తెలుసుకున్న తర్వాత 2024 ఎన్నికల సందర్భంలో ఒక వీడియో రిలీజ్ చేసి ఏదైతే వైఎస్ఆర్ సంబంధించినటువంటి యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో షర్మిల తప్ప మరెవరూ కాదు, జగన్ ఒక ఫేక్ అని చెప్పి మళ్ళీ రుజువు చేసి జగన్కి ఓటు వేయొద్దని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చూసుకుంటే చెల్లి షర్మిలకు కూడా లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టి సొంత మీడియా ఛానళ్ళలో సొంత సోషల్ మీడియాలో తనతో పెట్టించి తర్వాత నిజంగా మా అన్న ఒక పెద్ద ఫేక్ అని చెప్పేసి షర్మిల చెప్పింది. అదేవిధంగా చూసుకుంటే వైఎస్ సునీత గారు నిజంగా వివేకానందరెడ్డి గారికి సంబంధించిన హత్య కేసు ఏదైతే జరిగినప్పుడు పక్కనే నించోబెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క హత్య చేసింది బీటెక్ రవి, ఆదినారాయణ, సతీష్ రెడ్డి, అంటే ఇప్పుడు సతీష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైసీపీలో ఉండి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు అదే సతీష్ రెడ్డి మీద పెట్టి వీళ్ళు ముగ్గురే చంపారని చెప్పేసి అని ఒక కేసు అంటే ఒక లెటర్ రాసుకొచ్చి దాని మీద సంతకం పెట్టమన్నారు. అప్పుడు నిజమే అనుకుంది, కానీ సంతకం పెట్టకుండా మంచి పని చేసింది. తర్వాత వాస్తవాలు తెలుసుకున్న తర్వాత జగన్ ఒక ఫేక్ అని వైఎస్ సునీత గారు కూడా చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే వివేకానందరెడ్డి గారి యొక్క భార్య అనేటువంటి ఒక సౌభాగ్యమ్మ గారు, అప్పటిదాకా సొంత కొడుకులాగా చూసుకున్నటువంటి ఒక సౌభాగ్యమ్మ గారు నిజంగా కొడుకులు లేరు, ఒకే ఒక కూతురు, కానీ ఆ ఇంటికి కూడా కొడుకు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అనుకొని ఎంతో సేవలు చేసుకున్నటువంటి ఒక సౌభాగ్యమ్మ గారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న టైంలో పార్లమెంట్ సీట్ కోసం జరిగినటువంటి ఒక దాని మీద అప్పుడే వివేకానందరెడ్డి గారి మీద చెయ్యి చేసుకున్నాడు అనేటువంటి కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. అప్పటి నుంచి సౌభాగ్యమ్మ గారు ముందే చెప్పారు జగన్ ఒక ఫేక్ అని. ఇలాగా సొంత కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి జగన్ ఒక ఫేక్ అని చెప్పి తేల్చేశారు. కానీ ఇది ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, లేదంటే గౌరవం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జగన్ అక్రమాలు కావచ్చు, జగన్ చేసిన అవినీతులు కావచ్చు, జగన్ ఒక ఫేక్ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పకపోవడమే చేసిన తప్పు. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు కూడా తెలుసు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ అని చెప్పి, అందుకే బెంగళూరుకి తప్ప హైదరాబాద్కి కావచ్చు, ఆంధ్రాకి కావచ్చు, తెలంగాణకు కానీ రాకూడదు అని చెప్పేసి అప్పుడే ఆంక్షలు పెట్టారని చాలాసార్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, కేవీ రామచంద్రరావు కావచ్చు, అలాగా రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చెప్పారు. గతంలో రోసయ్య గారు కూడా ఇదే చెప్పారు. అయితే ఏదో విధంగా తండ్రి చావుతోని ముందుకు వచ్చిన తర్వాత ఫేక్ రాజకీయాలు ఏదైతే ఏపీలో తెలంగాణలో పరిచయం చేశాడు జగన్మోహన్ రెడ్డి, అప్పటి నుంచి చూసుకుంటూ వెళ్తుంటే ఇప్పటి వరకు కూడా అదే ఫేక్ వార్తలు. వాస్తవానికి ఇప్పుడు చూస్తే అంటే 2019 నుంచి 2024 దాకా ఎన్ని ఫేక్ వార్తలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేయించాడనేది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ సంవత్సరం 2 నెలల 7 రోజులు. ఇన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటి అంటే మళ్ళీ సేమ్ అదే ఫేక్ వార్తలు. గతంలో కూడా వైఎస్ సునీత గారు పదే చెప్పారు, అన్న అబద్ధాలు ఏవన్నా సరే 1-2 సార్లు నమ్ముతారు కానీ అంతకన్నా ఎక్కువ సార్లు ఎవరు నమ్మరని చెప్పి. కానీ వైఎస్ సునీత గారు కూడా పులివెందల్లో భారీ మెజార్టీతో గెలిచారని చెప్పుకోవాలి. ఆవిడ ఖచ్చితంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినా సరే పరోక్షంగా సునీత గారికి వచ్చిన ఓట్లే దాదాపు టీడీపీకి వచ్చిన మెజారిటీ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే వర్షాలు దాదాపు మనం చూసుకుంటే రెయిన్ కావచ్చు, రెయిన్లో దాదాపు 5 రకాలు ఉంటాయి. అయితే లాస్ట్ 5వ రకమైనటువంటి ఒక హెవీ రెయిన్ ఫాల్ ఏదైతే ఉందో అది పడిన తర్వాత అమరావతి ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఒక
ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల దాదాపు 12 అనేది హయ్యెస్ట్ అయితే 16, 20, 27 సెంటీమీటర్లు పడినటువంటి ఒక దాఖలాలు మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో కూడా చిన్న వాన వచ్చినా సరే వైసీపీ ఏం చెప్పేది, అమరావతి అనేది నిజంగా అసలైన రాజధాని కాదు, అది పూర్తిగా మునిగిపోతుందని చెప్పి. ఇప్పుడు కూడా సేమ్ అదే రకమైన వార్తలు వాళ్ళు రాస్తూ వస్తున్నారు. సో ఈరోజు చూసుకుంటే మనకి అమరావతి మునిగిపోయింది అంటూ జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఖమ్మంపాడు వాగు పొంగి లెవెల్ చాప్టర్ నుంచి పారుతున్న నీటి దృశ్యాలను అమరావతిలో అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. అమరావతి రాజధానికి 120 కిలోమీటర్ల దూరంలో ఖమ్మంపాడు వాగిది. ప్రజలను భయభ్రాంతాలు గురి చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు ఈ యొక్క వార్తలు చూసాం. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే దాదాపు పూర్తి నీటిలో మునిగిపోయింది, ఇంకా అమరావతి ఏది లేదు అన్నట్టుగా వీళ్ళు రాశారు. కానీ వాస్తవానికి అమరావతికి సంబంధించి ఇక్కడ ఏదైతే పక్కన చెరువు ఉందో రోడ్డు చాలా క్లారిటీ కనిపిస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఫోటోలు మనకు కనిపిస్తున్నాయి. కానీ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం ఇది అనేది చాలా క్లారిటీ చెప్తున్నారు. ఇవే కాకుండా మనం చూసుకుంటే గతంలో మనకు జరిగినటువంటి ఒక నిన్నగాక మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఏదైతే ఎక్కడో దాదాపు మన నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఒక ఎలక్షన్ సంబంధించి ఏదైతే పసుపు పేపర్ పైన వాళ్ళు నిజంగా బ్యాలెట్ ఓటింగ్ గుద్దుకుంటున్నారు. ఈ గుద్దుకున్నటువంటి దాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ వేస్తున్నట్టుగా అనిపించింది. వాస్తవానికి ఎవరైతే పులివెందల్లో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నది పింక్ పేపర్. ఎందుకంటే జెడ్పీటీసీకి ఒక కలర్ ఉంటుంది, ఎంపీటీసీకి ఒక కలర్ ఉంటుంది, అదేవిధంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఒక కలర్ ఉంటుంది. ఇలాగా కలర్ పేపర్స్ అనేది ఎన్నికల కమిషన్ డిసైడ్ చేస్తారు. వాస్తవానికి మనకి మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏదైతే పులివెందలు కావచ్చు, ఒంటిమిట్ట కావచ్చు, వాళ్ళు వేస్తున్నటువంటి ఒక పేపర్ కలర్ అనేది పింక్ కలర్. వాస్తవానికి పింక్ కలర్ ఉన్నటువంటి పేపర్ని కూడా వీళ్ళు ఏదో మభ్య పెట్టాలని చెప్పి అక్కడెక్కడో ఎల్లో కలర్ పేపర్ తీసుకొచ్చేసి ఎల్లో కలర్ పేపర్లో గుద్దుతున్న వాడిని తీసుకొచ్చేసి టీడీపీ గుద్దుకుంటుందని చెప్పేసి అంటున్నారు. కనీసం వీళ్ళు ఫేక్ ప్రచారం చేసేటప్పుడైనా సరే కొంత ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి. కానీ వాళ్ళు దాంట్లో పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్పుకోవాలి. సో ఇది కూడా ఒక ఫేక్ అని చెప్పుకోవాలి. ఇదిగో ఫేక్ ప్రచారం. ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణిస్తున్న పథకం స్త్రీ శక్తి గురించి అప్పుడే కొందరు కుట్రపూరిత ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. చూసుకుంటే మనకి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి వాస్తవానికి ఫేక్ ప్రచారాలు చాలా భయంకరంగా చేస్తున్నటువంటి ఒక వైసీపీ నిజంగా ఫ్రీ బస్ ఏదైతే స్త్రీ శక్తి అని చెప్పి పెట్టినటువంటి ఒక పథకం ఏదైతే ఉందో దాదాపు 2 కోట్ల పైచీలకు ఉన్నటువంటి ఒక మహిళలందరికీ ఇది లబ్ధి చేకూరుస్తుంది. వాస్తవానికి ఫ్రీ బస్సు పెట్టకముందే గతంలో మనం చూసాం, తెలంగాణలో ఫ్రీ బస్ మహిళలకు పెట్టిన తర్వాత దాదాపు నెల తర్వాత ఆటో యూనియన్ సంబంధించి కొంతమంది ఈ కేసీఆర్ సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ బ్యాచ్ అంతా కూడా అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ ఇంకా ఫ్రీ బస్ పెట్టకముందే సేమ్ బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆలోచనలు తీసుకొచ్చేసి ముందే ఆటో వాళ్ళు ధర్నా చేస్తున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు. వాస్తవానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తున్నప్పుడు నిజంగా మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ పెట్టారో అది ఆటో వాళ్ళకి చాలా లాభదాయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆటో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తారండి, బస్ స్టాండ్ నుంచి మీ ఇంటికి తీసుకెళ్తారు. అంతేగాని ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకైతే ఆటో రాదుగా. కానీ ఫ్రీ బస్సులు ఏవైతే ఉన్నాయో మీ ఇంటి దగ్గరికి దింపడం లేదుగా. ఫ్రీ బస్ ఏదైతే ఉందో బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకో జిల్లాకో ఇంకో ప్రాంతానికో ఇంకొక ఊరికో తీసుకెళ్తుంది. కానీ ఆటోలు చేయాల్సిన పని ఏంటి, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి తీసుకెళ్ళగాయి బస్ స్టాండ్ కానీ లేదా చౌరస్తా కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే కూడలి ఉంటుందో ఆ కూడలి దగ్గర నుంచి మీ ఇంటి వరకు కావచ్చు మీ ప్రాంతం వరకు దింపుతారు. కానీ బస్సులు అవి చేయవు కదా. దీనివల్ల మహిళలు ప్రయాణం చేయడంతో ఖచ్చితంగా ఆటోలకే లాభం. కానీ దీన్ని కూడా ఏం చేసిందంటే వైసీపీ బీఆర్ఎస్ సహాయం తీసుకొని అక్కడే ఏం జరిగిందో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇలాగా ఫ్రీ బస్ మీద కూడా ఒక ఫేక్ వార్త అని చెప్పుకోవచ్చు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామితో కూడా వీళ్ళు ఆటలు ఆడుకున్నారని చెప్పుకోవాలి. ఏదైతే కల్తీ నెయ్యి కాదది, అది అసలు నెయ్యే కాదని చెప్పి తేల్చి చెప్పేసింది సిట్కి సంబంధించినటువంటి ఒక ఆధారం. అయితే వాస్తవానికి కల్తీ నెయ్యితో ఎంతమంది ప్రజలకు సంబంధించి అంటే దేవుడి పైన ఉన్న భక్తిని ఎలాగా వీళ్ళు మోసం చేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాన్ని తిప్పికొడటానికి వైసీపీ ఏం చేసిందంటే శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందంట, బొద్దింక కళేబరం. అయితే ఈ లడ్డూని ఇంకొకటి ఏది విజయవాడకు సంబంధించినటువంటి లడ్డూలో
మేకు వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ శ్రీశైలం లడ్డూలో బొద్దింక వచ్చిందని చెప్పి, అక్కడ వచ్చేసి ఏదైతే విజయవాడ లడ్డూలో ఒక మేకు వచ్చిందని చెప్పేసి అన్నారు. వాస్తవానికి శ్రీశైలం లడ్డూలో వచ్చింది అది బొద్దింక అని చెప్పి వీళ్ళు ప్రచారం చేసినా అసలు బొద్దింక కాదు, ఏది కాదు, అది ఒక మిడతను తీసుకొచ్చేసి ఆ లడ్డు మధ్యలో పెట్టి చేసిన వీడియో అని చెప్పేసి పూర్తిగా ఏదైతే ఫోరెన్సిక్ సంబంధించి ఈ యొక్క వీడియో చాలా ఫేక్ అని చెప్పేసి కొట్టిపడేసింది. సో దేవుడితో కూడా మళ్ళీ అంటే వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఇలాంటి ప్రచారాలే. అదేవిధంగా చూసుకుంటే విజయవాడ దుర్గమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రసాదంలో మేకు వచ్చిందని చెప్పారు, అది కూడా ఫేక్ అని చెప్పి తెలిసింది. ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే తిరుమలకు సంబంధించి మనం చూస్తున్నాం, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అవాస్తవాలు నమ్మొద్దు అని చెప్పేసి టీటీడీకి సంబంధించిన బోర్డే పెట్టింది. ఏంటి, దాదాపు 100 గోవులు చనిపోయాయని చెప్పి ఎక్కడో చనిపోయిన గోవులు తీసుకొచ్చి పెట్టారు. వాస్తవానికి ఏపీ ప్రజలకు బాగా గుర్తుండే ఉంటుంది, ఏదైతే విజయవాడ బుడమేరు వాగు పొంగిన తర్వాత ప్రతి ఒక్క ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి, అదైతే వాస్తవమే. ఖచ్చితంగా దాంట్లో 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు ఇంటింట బోట్లు వేసుకొని ట్రాక్టర్లు ఎక్కి ఎలా హెల్ప్ చేశారు. తర్వాత బురదను క్లీన్ చేస్తానికి ఆధునికంగా ఫైర్ ఇంజన్లు పెట్టి క్లీన్ చేయించారు. ఇది అందరికీ తెలిసిందే. అలాంటిది అప్పుడు ఆ టైంలో కూడా ఏం చేశారు, అక్కడెక్కడో బంగ్లాదేశ్లో వచ్చినటువంటి ఒక వరదలకి కొంతమంది చనిపోయి కొట్టుకుపోతున్న వీడియోలు, ఫోటోలు తీసుకొచ్చేసి బుడమేరు దగ్గర పెట్టారు. సో నిన్న ఏం చేశారు, అప్పుడెప్పుడో బుడమేరు పొంగినటువంటి ఒక విజువల్స్, ఫోటోలు తీసుకొచ్చేసి ఏం చేశారు, నిన్న జరిగినటువంటి అమరావతి పూర్తిగా మునిగిపోయింది ఆ ఫోటోలు తీసుకొచ్చి చేశారు. సో దీని మీద కేసు కూడా నమోదైంది. అంబటి రాంబాబు కూడా సేమ్ ఇదే విధంగా అమరావతిలో పడవ ప్రయాణం అని చెప్పి పెట్టారు. సో దాని మీద కూడా కేసు నమోదైంది. సో ఖచ్చితంగా ఇక పైన ఎవరైనా సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీ చెప్పారు, ఎవరు ఎప్పుడు ఫేక్ వార్తలు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా మేలుకోండి, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ప్రతి ఒక్కరు దీన్ని ఖండించండి అని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా ఇక పైన ఎటువంటి ఫేక్ వార్తలు ప్రచురించినా అది ఏ ఛానల్ అయినా సరే, అది సుమన్ ఛానల్ కావచ్చు, లేదా సాక్షి కావచ్చు, లేదా ఎన్టీవీ కావచ్చు, లేదా ఇంకో ఛానల్ కావచ్చు, ఇంకో ఛానల్, ఎవరిపైన సరే కేసు నమోదు మాత్రం ఖాయం అని చెప్పేసి అయితే చాలా క్లారిటీగా బాబు గారు చెప్పేశారు. అయితే మరో వార్త చూసుకుంటే ఫేక్ వార్త, ఆగస్టు 16వ తారీఖు తేదీ శనివారం ఉదయం తిరుమల భక్తులు పరుగులు తీస్తున్నారని చెప్పి టీటీడీలో చాలా ఫేక్ వార్తలు ప్రచురించారు. వాస్తవానికి అక్కడ చాలా సునాయాసంగా ఏదైతే వీళ్ళు చెప్పిన టైంలో, ఆ టైంలో సీసీ ఫుటేజ్ చూసుకుంటే అక్కడ ఎక్కడో కూడా రద్దీ లేదు. గతంలో వీళ్ళ హయాంలో పరుగులు పెట్టించినటువంటి వీడియోలు తీసుకొచ్చేసి అక్కడ అతికిచ్చేసి తిరుమలలో భక్తుల్ని కూడా గతంలో మనం చూసాం, ఏదైతే బ్రహ్మోత్సవాల టైంలో అక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని విషపూరితమైనటువంటి పాముల్ని ఆ భక్తుల రద్దీలో వదలాలని చెప్పి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఒక రకమైనటువంటి అంటే ఏది, గతంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే అప్పుడు జరిగినటువంటి ఒక దసరా సందర్భాల్లో అక్కడ విషపూరితమైనటువంటి ఒక పాముల్ని వీటిని వదలాలని చూస్తుందని చెప్పేసి అప్పుడు ఏదో కొన్ని వార్తలు వచ్చాయి. సేమ్ అదే విధంగా ఇప్పుడు వీళ్ళు అదే రకం చేస్తున్నారు. అదే విధంగా చూసుకుంటే గత ఏడాది అయినటువంటి ఒక 2024 సెప్టెంబర్లో బుడమేరు వాగు పొంగి విజయవాడలో వరదలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక మీడియాలో ఆనాడు వచ్చినటువంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇలా ఫేక్ పోస్టులు తయారు చేశారు. సో అప్పుడు వచ్చినటువంటి ఒక బుడమేరు వాగుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ ఫోటోలు తీసుకొచ్చేసి ఇప్పుడు వచ్చిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అనేది మనకి చాలా క్లారిటీగా అయితే అర్థమవుతూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మొదటిగా మనం చెప్పుకోవాలి అంటే, ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఎందుకని 2019లో ఓటమి గురయ్యాము అంటే, ఖచ్చితంగా ఫేక్ వార్తలు మేము తిప్పుకొట్టలేకపోయాము. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే నారాసుర రక్త చరిత్ర అనే దానిపైన ఎక్కడైతే వీళ్ళని చంపినటువంటి దాంట్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చెప్పడం, వాస్తవానికి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన టైంలో ఏం జరిగింది, పొద్దున దాని గుండెపోటు, రక్తపు వాంతులు, తర్వాత బీటెక్ రవి, ఆదినారాయణ, సతీష్ రెడ్డి అంటూ తర్వాత నెక్స్ట్ డే రోజు చూసేసరికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఈ ఫోటో మనం చూసాం. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఇప్పుడు చూస్తున్నారని చెప్పి కొన్ని వార్తలు. సో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నారు కాబట్టి 2024లో వచ్చిన తర్వాత ఫేక్ వార్తలు మనం ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే 2019లో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చెప్పడం, దీన్ని టీడీపీ తిప్పికొట్టలేకపోవడంతో ఖచ్చితంగా అప్పుడు ఒక సింపతి గెయిన్ అయిందని చెప్పి చెప్పుకోవాలి. అదేవిధంగా వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పేసి అంటూ ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి అన్నందుకు ఇచ్చారు. దాంతోపాటు గతంలో మనం చూసుకుంటే కోడికత్ సంబంధించి ఒక ఎయిర్పోర్ట్లో జరిగిన సీన్ ఏందో మీ అందరికీ తెలిసిందే.
అటువంటి జల్లిపల్లి శ్రీనివాస్ను కూడా కోడికత్తి సీనం చేశాడు. ఇప్పటికీ కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వెళ్లకుండా ఒక దళిత యువకుడి యొక్క జీవితాన్ని నాశనం చేశాడని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే అప్పుడు కత్తి ఇప్పుడు రాయి. మొన్న 2024కు ముందు సిద్ధం సభలు పెట్టి విజయవాడ ప్రచారానికి వెళ్తూ కరెక్ట్గా కరెంటు లాగేసి తీసేసి చీకట్లు ఏదో రాయి వచ్చి కొట్టేసుకుందని చెప్పి దానికి సంబంధించి కాంతిరాణ టాటా ఆ రోజు సంబంధించిన సరైన విచారణ చేయకుండా ఏం చేశాడో కూడా మనందరికీ తెలిసిందే. అప్పుడు జల్పల్లి శ్రీనివాస్ సంబంధించి కోడికత్తి కావచ్చు, మొన్న ఎన్నికలకు ముందు గులకరాయి కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఇదొక ఫేక్ అని చెప్పేసి మనం చాలా క్లారిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఆ ఫేక్ అయింది కాబట్టి ఏదైతే ఫేక్ను మొత్తం కూడా ఏపీ ప్రజలు చూశారు కాబట్టి నాయకులకు కావచ్చు, లేదంటే టీవీకి సంబంధించినటువంటి ఒక ఛానళ్ళకు కావచ్చు, పత్రికలు కావచ్చు, మీరు ఈ వార్తలు ప్రచురించిన ప్రజల మనసుల్లో ఫేక్ అనేది ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి ఆ గుర్తింపుకి దాదాపు 151 స్థానాల నుంచి 11 స్థానాలని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఏపీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు అతిపెద్ద స్కామ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ స్కామ్లో కూడా వీళ్ళు ఫేక్ వార్తలు తీసుకొస్తున్నారని చెప్పుకోవాలి. గతంలో ఎప్పుడో కేసిరెడ్డి చిన్ని గారితోని ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజ్ కసిరెడ్డి A1గా ఉన్నటువంటి ఒక లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక వ్యాపారం ఏది, అసలు రాజ్ కసిరెడ్డి కూడా మాకు ఎవడో తెలియదు, అసలుకి రాజ్ కసిరెడ్డి చిన్ని ఇద్దరు కూడా వ్యాపార భాగస్వాములు అని చెప్పారు. కానీ కేసినేని చిన్ని చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే గతంలో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఒక సైట్లు పక్కనే ఉండేది, కన్స్ట్రక్షన్ సంబంధించి ఏదో మాట్లాడుకున్నాము, కానీ రాజ్ కసిరెడ్డి ఎవరో తెలుసుకున్న తర్వాత వద్దని చెప్పి పక్కన పెట్టేశాము, సో నాకు రాజ్ కసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చాలా క్లారిటీగా చిన్ని గారు చెప్పారు. సో దీన్ని ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి గారు నిజంగా ఇన్ని వేల కోట్లు ఆయన సంపాదించుకుంటే 2000 కోట్ల పైచులుకు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. దాన్ని నిజంగా చిన్ని గారికి కూడా ఆ యొక్క ఆధారాలు బయట తీయొచ్చు కదా. ఎందుకని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేదా మిగతా వైసీపీ నేతలు ఎందుకు చేస్తారంటే బికాస్ ఆఫ్ ఇది ఫేక్ వార్త కాబట్టి. అయితే అతి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లిక్కర్ స్కామ్ అనేది అతి పెద్ద స్కామ్ కాబోతుంది. అయితే గత కొద్ది రోజుల క్రితం మనం చూసినటువంటి ఒక వీడియో గురించి మీ అందరికీ తెలిసిందే. ఏదైతే వెంకటేష్ నాయుడు నోటు కట్టల్ని లెక్క పెడుతూ దాదాపు 35 కోట్లు ఇవని చెప్పి చెప్తూ దాని గురించి మాట్లాడిన వీడియో అందరికీ తెలిసిందే. అటువంటి వెంకటేష్ నాయుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా, అదేవిధంగా లోకేష్ గారికి మరీ దగ్గరగా అని చెప్పి సాక్షిలో రాశారు. వాస్తవానికి వెంకటేష్ నాయుడుకి కావచ్చు, అదేవిధంగా లిక్కర్ స్కామ్కి కావచ్చు ఎలాంటి సంబంధం అందరికీ తెలిసిందే. అదేవిధంగా వెంకటేష్ నాయుడు, అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బెంగళూరుకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి కొలంబోకి పారిపోవాలని చెప్పి చూశారన్న సంగతి తెలిసిందే. గతంలో కూడా వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళు కూడా ఏదైతే టాంజానియాలోకి వెళ్ళి అక్కడ ఇనుప కర్మాగారం పెట్టడానికి కావచ్చు, ఆఫ్రికా దేశాలు తిరిగినటువంటి ఒక వాస్తవాలు వాళ్ళ టికెట్లు కూడా చూపించి అడిగినందుకే పూర్తి స్థాయిలో బయటపెట్టారు. ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక సాక్షిలో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి నిజంగా వెంకటేష్ నాయుడు నా మిత్రుడు, వెంకటేష్ నాయుడు కావచ్చు, తన భార్య కావచ్చు, తనకు ఉన్నటువంటి చిన్న పిల్లవని 3 రోజులుగా సతాయిస్తున్నారని చెప్పేసి సాక్షి మీడియాలో జూన్ 10వ తారీఖు మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు చాలా పెద్ద హల్చల్ అవుతుంది. సో ఇది కూడా ఒక ఫేక్ వార్త. వాస్తవానికి చంద్రబాబు నాయుడుతో కావచ్చు, లోకేష్ గారితో కావచ్చు ఫోటోలు దిగింది మాత్రం వాస్తవమే, కానీ ఏదో విఐపీ లాంజ్లో ఉన్నప్పుడు ఫోటోలు అడిగి తీయించుకున్నటువంటి ఫోటోలు తీసుకొని లిక్కర్ స్కామ్ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అంటగట్టాలని చూస్తున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, లేదా వాళ్ళ అనుబంధకు సంబంధించినటువంటి కొన్ని ఛానళ్ళు కావచ్చు చేస్తున్న ప్రచారాలు ఇకపైన ఎటువంటి ఫేక్ వార్తలు వచ్చినా సరే ఖచ్చితంగా తిప్పి కొడతానికి కూటమి ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉంది. గతంలో 2019లో మీరు ఆడినటువంటి ఆటలు ఇక సాగవు. ఖచ్చితంగా ఇక పైనుంచి కూటమికి సంబంధించి మరో రూపాన్ని చూడబోతున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నారు. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.